గౌరవనీయులైన ఉపాధ్యాయ మిత్రులందరికీ జిఆర్ఆర్ సెటిల్మెంట్ ఛానల్ పునఃస్వాగతం. ఈరోజు ఈ వీడియోలో 4వ తరగతి వర్క్ బుక్ ఈవేస్కి సంబంధించి వర్క్షీట్స్ మారిన నేపథ్యంలో మొదటి పాఠం ఫ్యామిలీ కంప్లీట్ వర్క్షీట్స్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాను. మనకి ఫ్యామిలీ అనేది మొదటి పాఠం అయితే వర్క్షీట్ నెంబర్ 1. దీంట్లో మనం ఇక్కడ ఇవ్వబడినటువంటి పదాలను 2 times రాయమని చెప్పేసి అన్నారు. ఈ విధంగా రాయించుకోవాలి. సెకండ్ వచ్చిన తర్వాత మైండ్ మ్యాప్. రైట్ యువర్ రిలేషన్ విత్ ఈచ్ ఫ్యామిలీ మెంబర్ ఇన్ యువర్ ఫ్యామిలీ. మెంబర్స్ ఆఫ్ మై ఫ్యామిలీ. సో ఈ రకంగా మనం రాయాల్సి ఉంటుంది. ఈసారి మనకి ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అంతా కూడా కాంపిటేటివ్ బేస్డ్ అసెస్మెంట్కి సంబంధించి కాంపిటెన్సీ బేస్డ్ అసెస్మెంట్కి సంబంధించి మనకు ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు. ఈ పారాగ్రాఫ్ని సంబంధించిన ప్రశ్నలు అనమాట. సో ఫస్ట్ ఈ పారాగ్రాఫ్ చదివిన తర్వాత ఈ ప్రశ్నకి ఆన్సర్ ఇది. అండ్ సెకండ్ క్వశ్చన్, హౌ ఆర్ రమ్య అండ్ చిన్ను రిలేట్స్ టు నవీన్. వచ్చిన తర్వాత ఎమాంగ్ రాహుల్స్ ఫాదర్ రఘు అండ్ నవీన్ దేర్ ఆర్ 2 fathers and 2 sons. ఇది ఒక గమ్మత్తైన ప్రశ్న. మనం ఈ విధంగా దీనికి ఆన్సర్ రాయించవచ్చు. ఇక హౌ ఈజ్ రఘు రిలేటెడ్ టు నవీన్స్ గ్రాండ్ ఫాదర్, సిమిలర్లీ హౌ ఈజ్ నవీన్ రిలేటెడ్ టు హిమ్. సో ఈ రకంగా రాయించాల్సి ఉంది. ఇక మనకి రోమన్ 4కి సంబంధించి ఈ పిక్చర్స్కి కలర్ వేయమన్నారు. రోమన్ 5లో ఇక్కడ నేమ్ ది మెంబర్స్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. మై ఫాదర్స్ నేమ్ ఈస్, మై మదర్స్ నేమ్ ఈస్, మదర్ పేరు రాయాలి, బ్రదర్స్ నేమ్ ఈస్, సిస్టర్స్ నేమ్ ఈస్ అని రాయించాలన్నమాట. ఈ విధంగా. తర్వాత వచ్చి వాట్ ఈజ్ ఎ ఫ్యామిలీ. దానికి మనం ఈ రకంగా ఆన్సర్ రాయించవచ్చు. వాట్ ఈజ్ ఎ ఫ్యామిలీ అనే దానికి. అలాగే హూ ఆర్ కాల్డ్ గ్రాండ్ పేరెంట్స్. గ్రాండ్ పేరెంట్స్ అంటే సింపుల్గా ఇలాగ ఆన్సర్ రాయించండి, సరిపోతుంది. ద పేరెంట్స్ ఆఫ్ అవర్ మదర్ అండ్ ఫాదర్ ఆర్ కాల్డ్ గ్రాండ్ పేరెంట్స్. దిస్ ఇస్ 6th క్వశ్చన్, 6th రోమన్. దాని ఆన్సర్ ఇది. సో కాలింగ్ అవర్ ఎల్డర్స్ విత్ నేమ్. మన పెద్దోళ్ళని పేరుతో పిలవటం తప్ప రైట్ అన్నారు. తప్పు. అది ఎందుకో కూడా మనం ఇక్కడ మెన్షన్ చేసి ఈ విధంగా రాయించండి. నెక్స్ట్ వచ్చి ఈ ప్రశ్నకి ఇది ఆన్సర్. జస్ట్ లైక్ దీపిక అండ్ యూ రికగ్నైజ్ యువర్ పేరెంట్స్ ఇన్ ది ఓల్డ్ ఫొటోస్. ఓల్డ్ ఫొటోస్లో మన పేరెంట్స్ కనుక చూస్తే మనం ఎలా ఫీల్ అవుతాము అనేది మనకి ఇక్కడ చూడండి ఒకసారి. మీ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ చైల్డ్హుడ్ గురించి ఏమని చెప్తారు. ఇక వర్క్షీట్ నెంబర్ 2 చూస్తే మనకు యాజ్ యూజువల్గా ఇక్కడ ఉన్నటువంటి పదాలు రాయాలి. వాటిని రాసేసాము. తర్వాత మ్యాచింగ్ ఉంది ఇక్కడ. ఈ మ్యాచింగ్ని మనం జాగ్రత్తగా ఫినిష్ చేయాల్సి ఉంది. సో మెటర్నల్ ఫ్యామిలీ అంటే పెటర్నల్ సిబ్లింగ్స్, కజిన్స్ అంటే ఇక్కడ మ్యాచింగ్ ఇచ్చారు. దీన్ని ఫినిష్ చేయాలి. తర్వాత ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇవ్వబడింది. ఈ పారాగ్రాఫ్ని చదివిన తర్వాత ఈ ప్రశ్నలకి ఆన్సర్ రాయాలి. తర్వాత మనం 3rd, 4th, 5th క్వశ్చన్ ఆన్సర్స్ ఇవి ట్రూ ఆర్ ఫాల్స్. ఈ రకంగా మనం రాయించాల్సి ఉంది. తర్వాత ప్రశ్న వచ్చేసి ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇంట్రడ్యూస్ ద మెంబర్స్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అండ్ దేర్ నేమ్స్. పిల్లలకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు ఈ విధంగా రాయించాల్సి ఉంటుంది. వీళ్ళు ఉంటే ఎంతమంది ఉంటే వాళ్ళు, కొంతమంది బ్రదర్స్ ఉండొచ్చు, కొంతమంది సిస్టర్స్, కాబట్టి నేను కామన్గా రాశాను. తర్వాత మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చిన విధంగా డ్రా ది లేబుల్ ఏ ఫ్యామిలీ ఫ్లో చార్ట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. మన ఫ్యామిలీకి సంబంధించిన ఒక ఫ్లో చార్ట్ని మనం ఇక్కడ రాయించాలి విద్యార్థుల చేత. ఇక వర్క్షీట్ నెంబర్ 3 కాన్సెప్ట్ వచ్చి చేంజెస్ ఇన్ ఫ్యామిలీస్. దాంట్లో ఈ వర్డ్స్ని ఈ విధంగా రాయించాలి. దీనిలో ప్రశ్న ఏమని ఇచ్చారంటే ఫైండ్ అవుట్ ఆల్ అబౌట్ యంగెస్ట్ చైల్డ్ ఇన్ యువర్ హోమ్ ఆర్ ఇన్ ది హోమ్ ఆఫ్ రిలేటివ్స్ దెన్ రైట్. వాళ్ళ ఇంట్లో ఉన్నా, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ రిలేటివ్ ఇంట్లో ఉన్నా సరే కూడా. కాబట్టి నాకు తెలిసినటువంటి ఒక చిన్న విషయాన్ని నేను ఇక్కడ రాశాను. వెన్ వాజ్ ద బేబీ బోర్న్. ద బేబీ వాజ్ బోర్న్ ఆన్ 13th January 2026. ఈజ్ ద బేబీ ఏ బాయ్ ఆర్ గర్ల్? ఇట్స్ ఏ గర్ల్. తర్వాత హౌ ఆర్ రిలేటెడ్ టు ది బాయ్? ఐ ఆమ్ ది మెటర్నల్ అంకుల్. నెక్స్ట్ హౌ మెనీ అవర్స్ ఈచ్ డే డస్ ది బేబీ స్లీప్? ఆ బేబీ ఇంచుమించుగా పుట్టిన పిల్లలు 20 గంటల సేపు నిద్రపోతుంటారు. ఆకలేసినప్పుడు మాత్రం లేస్తారు, పట్టంగా నిద్రపోతారు. తర్వాత హౌ డు బేబీస్ కమ్యూనికేట్ బిఫోర్ ద లెర్న్ టు స్పీక్? విత్ క్రయింగ్. వాళ్ళకి ఏదైనా కావాలంటే
ఏడుస్తారు, కోతల ద్వారా చెప్తారని చెప్పేసి మనం ఇక్కడ ఈ రకంగా ఆన్సర్ చేయించవచ్చు. తర్వాత మనం ఒక పారాగ్రాఫ్ ఇస్తారు, పారాగ్రాఫ్ని చదివించిన తర్వాత ప్రశ్నలకి ఇలాగ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఆన్సర్ చేయించాలి. ఈ పారాగ్రాఫ్కి సంబంధించి ఇవి ట్రూ ఆర్ ఫాల్స్ అన్నమాట. తర్వాత మనకి రోమన్ 4 బ్లాంక్స్ ఫిల్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ హౌ బర్త్ ఆర్ మ్యారేజ్ క్యాన్ చేంజ్ ఎ ఫ్యామిలీ. ఫ్యామిలీని ఎలా మారుస్తాయి అనేది మనం ఇక్కడ రాసాము. దీని తర్వాత మనకి రోమన్ 6 దానికి సంబంధించి అబ్జర్వ్ ఏ ఫ్యామిలీ వేర్ వన్ మెంబర్ మూవ్స్ అవే ఫర్ వర్క్. ఒక వ్యక్తి కనుక వర్క్ కోసం వేరే చోటుకు వెళ్ళిపోతే మిగతా ఫ్యామిలీ మెంబర్స్కి ఎలా ఉంటుందో అనేది మనం ప్రశ్న అడిగారు. ఈ విధంగా రాయొచ్చు. తర్వాత సెకండ్ క్వశ్చన్, ఏ ఫ్యామిలీ మూవ్స్ టు ఎ న్యూ ప్లేస్ డ్యూ టు ఏ జాబ్ ట్రాన్స్ఫర్. హౌ డూ యూ థింక్ దట్ చిల్డ్రన్ మే ఫీల్ వై. ఎలా ఉంటారో పిల్లలు అనేది. సో మనం ఈ రకంగా ఆన్సర్ రాయించవచ్చు. ఇక వర్క్షీట్ నెంబర్ 4 వర్డ్స్ని రాయించాల్సి ఉంది. ఇక్కడ ఇవ్వబడిన పదాలతోటి మనం ఈ బ్లాంక్స్ని పూర్తి చేయాల్సి ఉంది. ఈ విధంగా పూర్తి చేసుకోవాలి. దీని తర్వాత మనకు ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు. పారాగ్రాఫ్ చదివిన తర్వాత ఈ రకంగా మనం క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పాలి. ఈ స్పేస్లో మనం 3 ఫ్యామిలీస్ బొమ్మలు వేయాలి, హౌసెస్. ఫస్ట్ దాంట్లో న్యూక్లియర్ ఫ్యామిలీగా దాన్ని చూపించాలి. సెకండ్ దాంట్లోకి వచ్చిన తర్వాత జాయింట్ ఫ్యామిలీగా చూపించాలి. థర్డ్ దాకా వచ్చిన తర్వాత సింగిల్ పేరెంట్ ఫ్యామిలీలా చూపించాలి. ఈ పిక్చర్స్ ఆల్రెడీ మనకి టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, దాన్ని బట్టి మనం రాయించవచ్చు. రోమన్ 4కి సంబంధించి 3 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, వాటికి ఆన్సర్స్ ఇవి. మిగతా వాటికి ఆన్సర్స్ ఇవి. సో మొత్తం 5 ఉన్నాయి. ఇక 5th క్వశ్చన్కి సంబంధించి వై డూ ఫ్యామిలీ మెంబర్స్ నీడ్ టు సపోర్ట్ ఈచ్ అదర్. సో దానికి మనం ఈ రకంగా ఆన్సర్ రాయొచ్చు అనమాట. దీని తర్వాత ఏ న్యూ బేబీ ఈజ్ బోర్న్ ఇన్ యువర్ ఫ్యామిలీ, వాట్ చేంజెస్ డూ యూ సీ ఇన్ యువర్ ఫ్యామిలీ అని అడిగారు. దానికి మనం ఈ రకంగా ఆన్సర్ రాయించవచ్చు. తర్వాత మనకి డిఫరెన్సెస్ బిట్వీన్ న్యూక్లియర్ ఫ్యామిలీ అండ్ జాయింట్ ఫ్యామిలీ అడిగారు. సింపుల్గా మనం ఈ రకంగా రాయించుకోవచ్చు. ఇక వర్క్షీట్ నెంబర్ 5 కాన్సెప్ట్ వచ్చి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అండ్ వాల్యూస్. వర్డ్స్ ఇలా రాయించుకోండి. దీని తర్వాత ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్. తర్వాత మనం ఇక్కడ పారాగ్రాఫ్ చదివించి దానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు ఆన్సర్ ఇక్కడ రాయించాలి. ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. మిగతాయి కూడా ఇక్కడ ఇవ్వబడ్డాయి 2 ప్రశ్నలు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. రోమన్ 4కి సంబంధించి వై డూ యూ థింక్ కోఆపరేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ఏ ఫ్యామిలీ. దానికి ఆన్సర్ మనం ఈ రకంగా రాయించాల్సి ఉంది. తర్వాత క్వశ్చన్ నెంబర్ 5, ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ టు షేర్ రెస్పాన్సిబిలిటీస్ ఎట్ హోమ్, గివ్ రీజన్స్. సో ఈ విధంగా మనం ఆన్సర్ రాయొచ్చు దానికి. ఇంకా దీనిలో మనకి అసెస్మెంట్, ఇక లాస్ట్ షీట్ అయిపోయిన తర్వాత అసెస్మెంట్. ఫస్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్కి ఆన్సర్స్ ఇవి. తర్వాత రైట్ ది రీజన్స్ ఫర్ చేంజెస్ ఇన్ ఫ్యామిలీ. దానికి ఆన్సర్ హూ ఆర్ కాల్డ్ గ్రాండ్ పేరెంట్స్. తర్వాత రైట్ రీజన్స్ ఫర్ ది ఇంక్రీజ్ ఆఫ్ న్యూక్లియర్ ఫ్యామిలీస్. ఆన్సర్ ఇది. తర్వాత రైట్ ఏ పారాగ్రాఫ్ ఆన్ మై రెస్పాన్సిబిలిటీస్ ఇన్ మై ఫ్యామిలీకి సంబంధించి ఆ పాయింట్స్ మనం ఈ విధంగా రాయించాల్సి ఉంది. ఈ 5 పాయింట్స్ తోటి మనం ఇలా రాయించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, దానివల్ల ఎక్కువ మందికి షేర్ అవుతుంది. త్వరలోనే మిగతా పాఠాలకు అన్నింటికి సంబంధించి మీకు నేను వీడియోలు అందించే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.